ఇది 13వ డివిజన్‌లో ఈరోజు కలెక్టర్ గారు, గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు ఇద్దరూ కలిపి ఈరోజు ముమ్మినేని ప్రసాద్ గారు, గద్దె ప్రసాద్ గారు, మేము మహిళలు అందరూ తెలుగుదేశం కుటుంబం ఆధ్వర్యంలో ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. చాలా బాగా జరిగింది. అందరి మొహాల్లో ఆనందం. ఎంత అంటే అంతకుముందు 50, 50, 50 చొప్పున మూలిగే నక్క పెంచినట్టుగా పెంచాడు. కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు 50, 50, 200, 250, 350 అట్లా పెంచుకుంటూ వచ్చాడు. కానీ బాబు గారు ఒక్కసారి 2000 నుంచి 4000 చేశారు. దేనికన్నా ఉపయోగపడతాయి మా పాలకో, మందులకో, నీళ్లకో అని చెప్పని వృద్ధులు, వికలాంగులు ఈరోజు నిజంగా చాలా పండుగ రోజులాగా ఉంది. మొదటి నెల ఆయన అన్న బకాయిలతో పాటు 7000 ఇవ్వటం, మళ్ళీ ఈ రోజు 4000 ఇవ్వటం కూడా మహిళలు, వృద్ధులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చేది అప్పులు చేసి తీసుకొచ్చేస్తున్నారని అంటారు. మరి దాన్ని ఎలా చూస్తారు? గత గవర్నమెంట్ చేసిన అప్పులకి ఎందుకు లెక్కలు చెప్పలేకపోతారు? నువ్వెందుకు ఇచ్చావు? నువ్వేం చేసి ఇచ్చావు? మీ నాన్న సంపాదించిన ప్యాలెస్లో తెచ్చి ఇచ్చావా? నువ్వేగా అప్పులు నేర్పింది. అప్పులు కోపంలో పెట్టావు. అప్పులు కోపంలో పెట్టి దారిద్ర్య రేఖకి దిగువకి దించేసావు రాష్ట్రాన్ని. అయినా కూడా సిగ్గులేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు అంటున్నా. ఎందుకంటే ఒక విజ్ఞుడు, వరల్డ్ క్లాస్ లెవెల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పేరున్న వ్యక్తి ఈ రోజున సంపద సృష్టించడం అంటే ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, అవి ఇవి చేయటం కానీ ఎయ్యైనా సరే ఆయన చేస్తూ ఆదాయాన్ని ఎలా ఒడిసిపట్టాలో అని చెప్పని వర్షపు ప్రతి నీటి బిందువుని ఎలా పట్టుకుంటామో అలా ఎక్కడ సంపద వస్తుందో దాన్ని ఒడిచిపెట్టుకునే విధంగా చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో మేము మానవ సేవే మాధవ సేవ అంటారు. అలాంటి వాళ్ళ యాక్చువల్గా చెప్పాలంటే హిందువులు సాయిబాబా గుడికి ప్రొద్దున్నే వెళతారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటూ ఈ నినాదం కూడా జై హో చంద్రబాబు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా నీ కళ్ళలో ఆనందం చూస్తున్నాం, మా వృద్ధుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం అంటున్నారు. చాలా సంతోషదాయకంగా ఉంది. రజనీ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ వచ్చిందా తీసేసింది అని చెప్పి అంటున్నారు. రంగసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రశేఖర్ గారు ఆయన ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం, 5 లక్షలు ఫైన్ ఇస్తాం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ వీళ్ళు వైసీపీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారని అంటున్నారు. వీళ్ళ టైంలో బకాయిలు ఎందుకు ఉన్నాయి అంటారు? ఎందుకని జరుగుతుందంటారు ఈ విధంగా? వాళ్ళు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎత్తేయలేదు. గత ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే చేతులు ఎత్తేసి మహాప్రభో నువ్వు వెళ్ళిపో నాయనా, మా బకాయిలు రాలేదు బాబో అని చెప్పి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, ప్రజలు కూడా నానా నరకయాతన పడ్డారు. అసలు ఒక్క రిలీఫ్ ఫండ్ రావటం కానీ ఆరోగ్యశ్రీ పేరుకి ఆరోగ్యశ్రీ. నేను స్వయంగా వెళ్ళాను. 2 సార్లు కన్సల్టేషన్ ఇచ్చారు. 3ఓసారి వెళ్ళినప్పుడు రకరకాల టెస్టులతో వాళ్ళు హాస్పిటల్ యాజమాన్యం జమేసుకున్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో అమౌంట్ రావట్లేదు, ఎంతకాలం నడపం, ఎట్లా చెయ్యం అనేది వాళ్ళు అనుకున్నారేమో. అది ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళు కూడా చాలా విచారం వ్యక్తం చేసి ప్రజల దగ్గర నుంచి ఏదో రూపేణ వాళ్ళు కూడా గుంజుకున్న వైనం చూసాం. ఇక నుంచి ఎటువంటివి కూడా ఉండవు. తప్పనిసరిగా ఎన్టీఆర్ వైద్య సేవలో ఖచ్చితంగా అన్ని వ్యాధులు చేరుస్తున్నారు. అంతా కూడా ప్రక్షాళన చేపడుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ పోతే దాన్ని రీప్లేస్ చేయలేకపోయినా దరిద్రపు గవర్నమెంట్ ఇంకేదన్నా ఉంటుందా? ప్రజలను కూడా ఆలోచించమంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు కేంద్ర నిధులతో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. దాన్ని రెఫ్లెక్ట్ చేయలేకపోయారు. నీటి శుద్ధి కార్యక్రమం అసలు పాలనంతా కూడా పడక వేసింది. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో మాట్లాడే అర్హత నీకు లేదు. కాబట్టి ఇక కట్టిపెట్టి ప్యాలెస్లన్నీ హోటళ్ళుగా చేసుకొని ఏదో అమ్ముకొని బ్రతకండి. అంతేగాని ప్రజల మీద ఎటువంటివి కూడా రుద్దొద్దు. ప్రభుత్వం మీద మీరు వ్యతిరేక పవనాలు మాట్లాడటానికి కూడా అర్హులు కాదని చెప్తున్నారు. తను రాలేడు, ఎందుకంటే మొహం ఎత్తుకోలేడు. ఎందుకంటే చేసిన అన్యాయం, చేసిన అరాచకాలు, చేసిన పనులు అన్నీ కూడా శుద్ధ అబద్ధం. కాబట్టి తను మొహం ఎత్తుకోలేక ఏమైనా మాట్లాడితే ప్రజలు బయటకు వచ్చిన తర్వాత కొడతారేమో, తిరగబడతారేమో అని నన్ను చంపేస్తారేమో, తిరగబడతారేమో, కొడతారేమో అనే భయంతో ఎవ్వరు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ,
వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సహా బయటికి రాని పరిస్థితి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తలెత్తుకొని బతుకుతున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తి అమ్మటి మనం చేయకపోయినా దానిలో భాగస్వాములుగా చేసి ఎంతో కొంత మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి ఇవాళ 5:30కే పెన్షన్ల కార్యక్రమం చేపట్టాం. ఎప్పటికీ 85% పూర్తయిపోయింది. ఇంకో 15% కూడా ఒక గంటలో పూర్తయిపోద్ది. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది.